సర్వాస్త్రాణి హతాని మే దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అన్నాడు. ఆయన బ్రహ్మర్షి. నా ఇంత ధనుర్వేదం పోయింది కాదు, నేను బ్రహ్మర్షిని అవ్వాలన్నాడు. ఇప్పుడు సాధన కింద మారిపోయింది. ఆయన పట్టుదల, ఆయన పగ, ఆయన కోపం చివరికి బ్రహ్మర్షిని చేసింది, సాధన కింద మార్చింది అమ్మవారు. ఆఖరికి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మర్షి అని కౌగిలించుకుని నమస్కారం చేశాడు. అప్పుడు ఏమయ్యాయి పగలు? ఒకసారి ఆ బ్రహ్మర్షిత్వం పొందిన తర్వాత ఇంకా అవేం లేవు. అమ్మవారు అనుగ్రహించిన నాడు అన్ని దుర్గుణములను తీసేస్తుంది. అది అయ్యే వరకు ఎంత కింద మీద పడ్డాడు విశ్వామిత్రుడు. ఎన్నిసార్లు కామక్రోధములకు వశపడిపోయాడు, శాపాలిచ్చాడు, త్రిశంకుడిని స్వర్గానికి పంపుతానన్నాడు, తపస్సు పోగొట్టేసుకున్నాడు, మేనక వశపడిపోయాడు, కామానికి లొంగిపోయాడు, రంభ మీద కోప్పడ్డాడు, రంభని శపించాడు, ఆమె వలన తపస్సు పోగొట్టేసుకున్నాడు. ఆ శునశ్చేవుడు వచ్చాడు, ఆయనని శపించాడు, వశిష్ఠ పుత్రుల్ని శపించాడు, తన పుత్రుల్ని శపించాడు. కోపం వచ్చి తపస్సు పోగొట్టేసుకునేవాడు, కామంతో తపస్సు పోగొట్టేసుకునేవాడు. చిట్ట చివరికి 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక్క ముద్ద తినబోతున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు ముద్ద పెట్టమన్నాడు. గమనించాడు ఇంద్రుడేది, ఏ రాగద్వేషములు లేవు, అలలు లేని చెరువుల ప్రశాంతంగా ఉండి ఆ కవళం పెట్టేశాడు. బ్రహ్మర్షి స్వాగతం తీస్తూ అన్నాడు. బ్రహ్మగారు ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యావు అన్నాడు. బ్రహ్మర్షి అయిపోయాక ఇప్పుడు ఏ కోపం లేదు, ఏ కామం లేదు, అన్నిటికీ అతీతంగా సమస్తం రామచంద్ర భక్తి పరం చేసి సీతారామ కళ్యాణం చేసి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. లోక కళ్యాణానికి ఇచ్చేసాడు సమస్తం. అది మహాత్ముల యొక్క జీవితం, అది పరదేవత సంస్కరించే విధానం. అందుకని ఆమె అజ్ఞానమును తీసేస్తుంది, మాత్సర్యమును తీసేస్తుంది, దుర్గుణములను తీసేస్తుంది, వాటి స్థానంలో సద్గుణములు ప్రవేశపెడుతుంది. ఇది మహాకాళి, మహాలక్ష్మి. మహాసరస్వతి అంటే, సరస్వతి అన్న మాటకి వేదంలో అర్థం ఏమిటంటే ప్రవాహము అని. నిజానికి ప్రవాహము బయటి ప్రవాహం కాదు, లోపలి ప్రవాహం. విద్యా ప్రవాహం బయటికి దొరికేది కాదు. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు అంటారు. విద్య కలిగినటువంటి వాడి యొక్క రూపం ఎప్పుడూ గౌరవనీయమే. ఆయన యవ్వనంలో గౌరవనీయుడు కాదు, ఎంత వృద్ధుడైపోనివ్వండి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి 96 సంవత్సరముల వయసు వచ్చేసి వేలుతో ఇలా వరపంజరం మీద వేలు పెట్టి లెక్క పెట్టడానికి వీలుగా ఎముకల గూడైపోయి కాళ్ళు చీపురు పుల్లలంత సన్న